TR9 న్యూస్ ఛానల్కి స్వాగతం. రాజపూడి ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లా జగ్గంపేట నాణ్యమైన విద్య ఉన్నత ప్రమాణాలే మన ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ పాలక మండలి సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. జగ్గంపేట మండలం రాజపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాల్లో అన్ని పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఎడ్యుకేషను ఎంగేజ్ ఎంపవర్ లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారి మనందరితో సమావేశం నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ సమావేశాల్లో విద్యార్థులు తల్లిదండ్రులు సూచనలు సలహాలతో పాటు విద్యార్థులకు అవసరమైన విధంగా చర్యలు తీసుకుంటామని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ సందర్భంగా తెలిపినట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం అవసరమైన నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ ఉపాధ్యాయులందరూ కూడా ఏ రకంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు, చదువుని పిల్లలతో చదివించగలుగుతున్నారు అనేటటువంటి ఆలోచన జరగాలని, దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా మేము గ్రహించి దాన్ని విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేస్తే ఆ లోట్లన్నింటినీ కూడా తీర్చడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో కార్పొరేట్ స్కూల్తో సమానంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి అనేటటువంటి ఆలోచనతో మన విద్యాశాఖ మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా పెట్టారు. పాపం ఆర్గనైజేషన్ మాత్రం చాలా క్రమశిక్షణతో పట్టుదలతో ఈ కార్యక్రమం చేయాలి, పేరెంట్స్ తో ఎక్కువ మందిని సమీకరించి సక్సెస్ చేయాలని తాపత్రయపడ్డారు. అయితే ఇక్కడ సంతోషించదగ్గవలసిన విషయం ఏంటంటే పిల్లల్ని సాధి అన్ని రకాలుగానే కూడా వాళ్ళు ప్రణాళిక చేసి స్కూల్ పంపించేటటువంటి మహిళా తల్లులు మరి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది, చాలా సంతోషం. మగవాళ్ళ కింద రకాలు ఉంటాయి, వాళ్ళంతా న్యాయశక్తిశారు. వాళ్ళు నిజంగా పేరెంట్స్ రాజా నాకు వెళ్ళనుకోండి ఎందుకు, ఎందుకంటే అంతా ప్రైవేట్ స్కూల్కే పంపెట్టరా. రాజపూడి స్కూల్ యొక్క ఇష్టం ఎలాగ నాశనం చేసినటువంటి పరిస్థితి కానీ, ఎప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి వాతావరణం కానీ మనం చూసుకుంటే ప్రైవేట్ పాఠశాలలకి ఈ పరిసర అవసరం పిల్లలు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడైనా ఇలా మాస్టర్ చెప్తూ కూడా చెప్పారు. ఇంగ్లీష్ కూడా ఇవాళ సెంట్రల్ సిలబస్